In this video, we will discuss about magnetic flux density and states Maxwell equations for static electromagnetic field. First వచ్చేసి magnetic field density అంటే ఏందో చూసుకుందాం. Magnetic field density దేంతో ఇండికేట్ చేస్తాం? B తో ఇండికేట్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ దాని డెఫినేషన్ చూసుకుంటే magnetic flux density is equal to the product of permeability of free space and magnetic field. B equal to mu naught H. Mu naught అంటే ఏంది? పర్మిబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అండ్ హెచ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దీని యొక్క ప్రోడక్ట్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ అంటాం. ఇదే చూడండి, ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ B ఈక్వల్ టు mu naught H, వేర్ mu naught ఈక్వల్ టు పర్మిబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఇందా చెప్పిన 4π × 10⁻⁷ హెన్రీ పర్ మీటర్స్. హెచ్ అంటే ఏంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ through the surface. The magnetic flux through a surface S is given by. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది మనము ఒక సర్ఫేస్ గుండా పంపించినప్పుడు అప్పుడు psi ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ B డాట్ ds. ఇది వచ్చేసి మనకు ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది మనం సర్ఫేస్ గుండా పంపించినప్పుడు దానికి ఫార్ములా వచ్చేసి ఇదన్నమాట. మీరు మనకు ఊరికే క్వశ్చన్లో ఏంది? ఓన్లీ డెఫినేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అన్నాడు. మనం ఓన్లీ ఫ్లక్స్ డెన్సిటీ డెఫినేషన్ రాసి ఈ ఫార్ములా రాస్తే ఎనఫ్ అనమాట. లేదు ఇంకా రాయాలంటే మనము ఇది కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఏంది? మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఫర్ స్టాటిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ చూద్దాం. మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఫర్ స్టాటిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్ డినోటెడ్ బై E ఆఫ్ x, y, z. x, y, z అనేది మనకు డైరెక్షన్స్ అనమాట. అండ్ మ్యాగ్నెటో స్టాటిక్ ఫీల్డ్స్ డినోటెడ్ బై, ఇక్కడ మ్యాగ్నెట్ కాబట్టి హెచ్, ఇక్కడ ఎలక్ట్రిక్ కాబట్టి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఈతో ఇండికేట్ చేస్తాం, అలానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని హెచ్తో కదా. ఇక్కడ స్టాటిక్స్ కాబట్టి XYZ, ఇక్కడ కూడా XYZ. నెక్స్ట్ ఇన్ స్టాటిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ ఇండిపెండెంట్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు వచ్చేసి మనకు కన్ఫామ్గా పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఒకటి ఇలా ఉంటే ఇంకోటి ఇలా ఉంటుంది, మొత్తం 90 degreesలో ఉంటుంది అనమాట. ఇదే ఇక్కడ రాసిన. నెక్స్ట్ ద టైమ్ వేరియింగ్ ఫీల్డ్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ E ఈక్వల్ టు x, y, z, t. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి t టైం అనేది ఉంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి టైం అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ టైం అనేది 0. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై స్టాటిక్ ఎలక్ట్రిక్ ఛార్జెస్. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అనేది దేని నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అంటే మనకు స్టాటిక్ ఛార్జెస్, మనకు ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ ఛార్జెస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేది మనకు ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అనమాట. అదే మనకి ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేది ఏంది? మ్యాగ్నెటోస్టాటిక్ ఫీల్డ్ కరెంట్ నుంచి, ఈ వచ్చేసి ఛార్జ్ నుంచి, ఎలక్ట్రిక్ కరెంట్స్ నుంచి ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటోస్టాటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ద టైమ్ వేరియింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై టైమ్ వేరియింగ్ కరెంట్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేది దేన్ని ప్రొడ్యూస్ చేస్తాయి అంటే టైమ్ వేరియింగ్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్ magnetic flux density and Maxwell equations for static electromagnetic fields. Thank you. Please like and subscribe my channel. Support me. Thank you.